Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanaya University, Rajamandri. Today, we discussing topic is the third year botany syllabus, 5th semester, 5th A paper, cell biology and plant breeding. In that, now we discussing unit is the third unit. Third unit topic, Mendel's laws. Explain the Mendel laws. Mendel given the three laws, that is the phenomenon of dominance and law of segregation, law of independent assortment. Mendel is the father of the genetics. He occurred the number of hybridization crosses on the basis of the results of monohybrid dihybrid cross experiments. Mendel recognized the three laws. First law is the phenomenon of dominance. బహిర్గత సూత్రము అంటాం. అంటే మెండలు అనే జార్జ్ మెండల్ అనే అతను ఫాదర్ ఆఫ్ ద అంటే పితామహుడు జెనెటిక్స్కి పితామహుడు జన్యుశాస్త్ర పితామహుడుగా చెప్పుకుంటాము. ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా, సంకరీకరణ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఉన్నాయి కదా, మోనోహైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ ఏకసంకరణము ద్విసంకరణం అనేటటువంటి ఈ ప్రయోగాల ద్వారా త్రీ లాస్ని ఇవ్వడం జరిగిందన్నమాట. అవి ఏంటంటే ఫినామినన్ ఆఫ్ డామినెన్స్ అనేటటువంటిది ఒకటైతే బహిర్గత సూత్రము అంటాము. రెండోది లా ఆఫ్ సెగ్రిగేషను పృథక్కరణ సిద్ధాంతము అని పిలుస్తూ ఉంటారు. థర్డ్ వన్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము లేదా సూత్రము అని పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చి మామూలుగా ఫినామినన్ ఆఫ్ డామినెన్స్ అనేటటువంటి దాన్ని ఇన్హెరిటెన్స్ లా కింద మెన్షన్ చేయలేదు. లా ఆఫ్ సెగ్రిగేషన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే సెకండ్ అండ్ థర్డ్ వన్ ఈ రెండింటిని మాత్రమే ఇన్హెరిటెన్సెస్ లా కింద చెప్పడం జరిగింది మెండల్. అంటే మీకు మామూలుగా ఆయన యొక్క మూడు సూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మెండల్స్ త్రీ లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ త్రీ లాస్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇన్హెరిటెన్స్ లాస్ అన్నప్పుడు మాత్రం లా ఆఫ్ సెగ్రిగేషను లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ ద ఫినామినన్ ఆఫ్ డామినెన్స్. డామినెన్స్ మీన్స్ ఆధిపత్యము అంటాం కదా. అంటే ఇక్కడ మనకి ఆధిపత్యం అంటే ఏంటి, ఎక్స్ప్రెస్డ్ టు ద అవుట్ సైడ్. అంటే ఆ క్యారెక్టర్ అనేది మనకి బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది, బహిర్గతం అవ్వడం అంటాం, అంటే ఓపెన్ అవ్వడం. డెఫినేషన్, when two homozygous individuals with one or more sets of contrasting characters are crossed, the characters that appear in the F1 hybrids are called dominant characters and those do not appear in F1 are recessive characters. అంటే మనం మోనోహైబ్రిడ్ అయి ఉండొచ్చు, డైహైబ్రిడ్, ట్రైహైబ్రిడ్, ఎనీ హైబ్రిడ్, ఏ హైబ్రిడ్ క్రాస్ చేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి పేరెంట్స్ దట్ ఈస్ ద ప్యూర్ హోమోజైగస్ ఇన్ కండిషన్. అంటే ప్యూర్ హోమోజైగస్, అందులో ఉండేటటువంటివి క్యాపిటల్ లెటర్. అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండాలి, మళ్ళీ పేరెంట్స్ లోపల కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఒక మేల్ తీసుకుని ఒక ఫీమేల్ తీసుకున్నప్పుడు ఒక దానిలో డామినెంట్ క్యారెక్టర్ ఉండాలి, ఒక దానిలో రెసెసివ్ క్యారెక్టర్ ఉండాలి. హోమోజైగస్ అండ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే టాల్, డ్వార్ఫ్. టాల్ అంటే క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, డ్వార్ఫ్ అంటే స్మాల్ టీ. అంటే వాటి రెండింటి మధ్యలోనే క్రాస్ చేస్తాం. అలాగే ఎల్లో అండ్ గ్రీన్ అంటే క్యాపిటల్ వై, స్మాల్ వై, వాటన్నిటి మధ్యలో క్రాస్ చేయడం అన్నమాట. అలాగే రౌండ్ అండ్ వ్రింకిల్ దట్ ఈస్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. మనం పీ ప్లాంట్ యొక్క కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ 7 పేర్స్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఆ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నప్పటికీ పర్వాలేదు, కానీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండాలి,
ద 2 ఈజ్ ద హోమోజైగస్ ఇన్ కండిషన్లో ఉండాలి. ఆ 2 లక్షణాలు కూడా హోమోజైగస్ ఇన్ కండిషన్ అంటే ప్యూర్ లైన్స్. అంటే డామినేట్ క్యారెక్టర్ అన్నప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోటి ఉంటాయి, రెసెసివ్ క్యారెక్టర్స్ అన్నప్పుడు స్మాల్ లెటర్స్తో ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో క్రాస్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి F1 జనరేషన్ హైబ్రిడ్స్ అన్నీ కూడా ఆల్వేస్ డామినేట్. మీరు మోనో హైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాసెస్ రెండు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మనకి అక్కడ క్రాస్ చేసినప్పుడు మనకి డైహైబ్రిడ్ క్రాస్ లోపల అన్నీ కూడా డామినేట్ క్యారెక్టర్స్. ఇక్కడ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నప్పటికీ మనకి క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. మనకి పేరెంట్కి ఏ కలర్ ఉందో అదే వచ్చింది, ఎల్లో రౌండ్ డామినేట్ క్యారెక్టర్, అది ఎల్లో రౌండ్ డామినేట్ క్యారెక్టర్. అవునా? అలాగే టాల్ అండ్ డ్వార్ఫ్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేసినప్పుడు మనకి F1 హైబ్రిడ్స్ లోపల అన్నీ కూడా టాల్ వచ్చినాయి. అంటే మనకి టాల్ ఈజ్ ద డామినేట్ క్యారెక్టర్ కాబట్టి కదా. అంటే ఈ విషయాన్ని తన ఎక్స్పెరిమెంట్స్ అంటే మోనో హైబ్రిడ్ క్రాస్ ద్వారా అంటే డైహైబ్రిడ్ క్రాస్ ద్వారా అంటే చెప్పడం జరిగింది. అంటే F1 హైబ్రిడ్స్ అనేటటువంటివి ఆల్వేస్ మ్యాక్సిమం డామినేట్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అవి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నప్పటికీ డామినేట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. కానీ ఎప్పటికీ కూడా దే డు నాట్ అపియర్ ఇన్ F1 రెసెసివ్ క్యారెక్టర్స్. అంటే రెసెసివ్ క్యారెక్టర్స్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చెయ్యవు. ఏ క్యారెక్టర్ which appear only in homozygous individual is called a recessive character. A character which can phenotypically express itself in the homozygous as well as heterozygous individual is called dominant character. అంటే మీకు ఇక్కడ మనకి రెసెసివ్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? ఓన్లీ హోమోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడే. అందులో ఉండేటటువంటి జీన్ అనేటటువంటిది రెసెసివ్ కండిషన్లో స్మాల్ టీ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డ్వార్ఫ్నెస్ అని ఇచ్చాం కదా, అది హోమోజైగస్ కండిషన్లో ఉంటేనే ఎక్స్ప్రెస్ అవుతుంది. అదే డామినేట్ క్యారెక్టర్ అనుకోండి, అది ఫీనోటైప్కి ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు హోమోజైగస్ కండిషన్లో ఉన్న ఎక్స్ప్రెస్ అవుతుంది, అలాగే హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. అదే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న కండిషన్లో కూడా టాల్ క్యారెక్టర్ వస్తుంది. క్యాపిటల్ టీ క్యాపిటల్ ఉన్న టాల్ క్యారెక్టర్ వస్తుంది. అదనమాట. ఈ ఫస్ట్ లాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ మెండల్ అబ్జర్వ్డ్ దట్ వెన్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ క్రాస్డ్ అండ్ బ్రాట్ టుగెదర్ ఓన్లీ one form is able to express itself in F1 hybrids. The trait of only one parent was observed. It called the one which appeared in F1 as the dominant character. The other form which remains masked or unexpressed in the hybrid is called recessive character. ఆయన దీన్ని బట్టి మనకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ఈ హైబ్రిడైజేషన్ సంకరీకరణం జరపడం ద్వారా అతను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మనకి 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం కదా. అంటే 2 ఆల్టర్నేటివ్గా ఉండేటటువంటి క్యారెక్టర్స్ తీసుకుని క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినప్పుడు మనకి అందులో వచ్చిన ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. F1 హైబ్రిడ్స్లో కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, కొన్ని క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఆ ఎక్స్ప్రెస్ ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతున్నాయో బయటికి అంటే బహిర్గతం అవుతున్నాయో, ఏ లక్షణం అయితే బయటికి బహిర్గతం అవుతుందో, ద ట్రైట్ ఆఫ్ ఓన్లీ వన్ పేరెంట్. అంటే అంటే పేరెంట్స్లో ఒక పేరెంట్ది మాత్రం బయటికి కనబడుతుంది. ఆ బయటికి కనిపించేటటువంటి F1 హైబ్రిడ్లో బయటికి కనిపించేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డామినెంట్ అంటున్నాం. అంటే ఆధిపత్యం, బహిర్గతమయ్యేటటువంటి జీన్ కింద చెప్పుకుంటున్నాం, బహిర్గతమయ్యేటటువంటి లక్షణంగా చెప్పుకుంటున్నాం. ద అదర్ ఫామ్ అంటే ఇంకొక పేరెంట్ క్యారెక్టర్ ఉంది కదా మరి, విచ్ రిమైన్స్ మాస్క్డ్ ఆర్ అన్ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద హైబ్రిడ్. మరి ఇంకో జీన్ ఉంది, మరి అదేమైందంటే దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద హైబ్రిడ్. దాని లోపల ఉంటుంది, అంటే అది మనకు కనిపించదు. అందువల్లే మాస్క్ ఆర్ అన్ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద హైబ్రిడ్, దట్ ఈస్ కాల్డ్ రెసెసివ్ క్యారెక్టర్. అలా లోపల ఉండిపోయినటువంటి ఆ జీన్ని మనం రెసెసివ్ క్యారెక్టర్గా చెప్తున్నాము. బయటికి ఎక్స్ప్రెస్ అయ్యేదాన్ని మాత్రము డామినేట్ క్యారెక్టర్గా చెప్తున్నాం. అంటే అవుటర్ సైడ్ బయటికి కనిపించేది డామినేట్,
అది ఇన్నర్ లోపల ఉండిపోయింది కాబట్టి రెసెసివ్ ఇన్ కండిషన్, దట్ ఈస్ ద రెసెసివ్ క్యారెక్టర్. అంటే డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దీన్ని బట్టి అంటే డామినెంట్ అనేది ఎప్పుడూ కూడా బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది, రెసెసివ్ అనేది ఎప్పుడు కూడా ఇన్నర్లో ఉండిపోతుంది. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫినామినన్ ఆఫ్ డామినెన్స్. అంటే డామినెన్స్ లాకి ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ లా, ద ఫినామినన్ ఆఫ్ డామినెన్స్. సెకండ్ లా వచ్చి లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్, పృథక్కరణ సిద్ధాంతము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్సో మెండల్ ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే అనువంశిక లక్షణాలు కలిగినటువంటి సూత్రంగా చెప్తారు, అనువంశిక సూత్రము అంటారు. అంటే ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ని మొట్టమొదటి అనువంశిక సూత్రము అనేది చెప్పడం జరిగింది అన్నమాట. దిస్ స్టేట్స్ దట్ ఏ హెటెరోజైగోట్, ఏ డామినెంట్, ఏ రెసెసివ్, a dominant and a recessive allele remain together throughout the life without contaminating or mixing with each other. They finally separate or segregate from each other during gametogenesis so that each gamete receives only one allele, either dominant or recessive. As the gametes are pure for a given character, this law is also known as law of purity of gametes. అంటే ఇక్కడ మెండలు అనువంశికత లక్షణాలకు సంబంధించినటువంటి మొదటి సూత్రంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే, మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లో F1 హైబ్రిడ్ ఎప్పుడు కూడా మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంటుంది కదా, క్యాపిటల్ T స్మాల్ t లేదా క్యాపిటల్ Y స్మాల్ y క్యాపిటల్ R స్మాల్ r అని కండిషన్లో మోనో హైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాసెస్లో మనం అబ్జర్వ్ చేసాము. అవి రెండు కలిసే ఉంటాయి లైఫ్ లాంగ్ ఆ ప్లాంట్ లోపల. కాకపోతే కలిసి ఉన్నప్పటికీ కూడా దే కెనాట్ కంటామినేటెడ్, అంటే పొల్యూట్ అవ్వట్లేదు, అంటే చెడిపోవడం లేదు. అలాగే మిక్సింగ్, రెండు కలిసిపోవడం లేదు. అంటే జీన్స్ ఒకటి డామినేట్ క్యారెక్టర్, ఒకటి రెసెసివ్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి జీన్సే, రెండు అదే పేరెంట్లో ఉంటాయి, అంటే పర్సన్లో ఉంటాయి లేకపోతే ప్లాంట్లో ఉంటాయి. బట్ దే కెనాట్ కంటామినేటెడ్ అండ్ మిక్సింగ్, కలవడం లేదు, పాడైపోవడం లేదు. విత్ ఈచ్ అదర్ దే ఫైనల్లీ సెపరేట్ ఆర్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ గ్యామిటోజెన్సిస్. ఎప్పుడు మనకి ఆ పేరెంటు రిప్రొడక్షన్ ప్రాసెస్లో పాల్గొన్నప్పుడు అప్పుడు గ్యామిట్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి కదా, అంటే సంయోగ బీజాలు ఏర్పడడం అంటాం. సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు అవి డివైడ్ అవుతున్నాయి. అంటే మనం క్యాపిటల్ T అని ఒక సర్కిల్ చుడుతున్నాం కదా, అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక పేరెంటు మనకి ఇక్కడ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి F1 హైబ్రిడ్, క్యాపిటల్ T స్మాల్ t ఉంది. అవి కలిసే ఉన్నాయి కానీ అవి రెండు మిక్స్ అయిపోవడం లేదు, అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోవడం లేదు, అలాగని పాడైపోవడం లేదు, ఏమి జరగడం లేదు, దేనికి అది సెపరేట్గానే ఉంది. కాకపోతే మనకి రిప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, అప్పుడు మాత్రం విడివిడిగా వచ్చాయి, అంటే సెపరేట్ అయ్యాయి, దేనికి అది సెపరేట్ అయ్యింది. అంటే క్యాపిటల్ T స్మాల్ t, దిస్ ఈజ్ ద సర్కిల్ చేసి ఉంచాను చూసారా, వాటిని గ్యామిట్స్ అని పిలుస్తాం అన్నమాట. ఆ గ్యామిట్స్ని మనకి ఇక్కడ తర్వాత రియాక్షన్ ఇక్కడ సర్కిల్ వేయడం మర్చిపోయాము, ఒక రోలో నిటారుగా ఉన్న దానిలో అడ్డంగా ఉన్న వాటికి మాత్రం గ్యామిట్స్కి వేసాము. ఇవి రెండు ఫ్యూజ్ అవ్వడం ద్వారా ఈ గ్యామిట్, అంటే ఒకటి మేలు ఒకటి ఫీమేల్ గ్యామిట్స్కి నేను సర్కిల్స్ వేయలేదు ఇక్కడ, అవి రెండు కలవడం ద్వారా మనకి క్యాపిటల్ T అంటే కొత్త మొక్క వస్తుంది, అవునా. అంటే ఇక్కడ మనకి సెపరేట్గా సెగ్రిగేట్ అయినప్పుడు అవి ఇండివిజువల్గా విడిపోతున్నాయే తప్ప, అంటే గ్యామిట్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు అంటే సెగ్రిగేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ గ్యామిటోజెన్సిస్ అప్పుడు మాత్రం సెపరేట్ అవుతున్నాయి. సో దట్ ఈచ్ గ్యామిట్ రిసీవ్స్ ఓన్లీ వన్ ఎలీల్, ఒక ఎలీలే వస్తుంది. ఐదర్ డామినేట్ ఆర్ రెసెసివ్, అది డామినేట్ లక్షణాన్ని ఎక్స్ప్రెస్ చేసేది అంతర్గత క్యారెక్టర్ ఉండేటటువంటిదా, లేకపోతే
డామినెంట్ బహిర్గతంగా ఉండేటటువంటి క్యారెక్టర్ అనేది తర్వాత, ఏదైనప్పటికీ దేనికది సెపరేట్గా అయిపోతుంది. యాజ్ ద గ్యామిట్స్ ఆర్ ప్యూర్, అంటే స్వచ్ఛంగా ఉంటాయి ఈ గ్యామిట్స్ అనేటటువంటివి. అంటే ఆ క్యారెక్టర్ ఎందులోకి వెళ్తే, ఏ పేరెంట్లోకి అంటే ఆఫ్ స్ప్రింగ్లోకి వెళ్తే ఆ ఆఫ్ స్ప్రింగ్ ఆ లక్షణాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి ప్యూరిటీ అనేటటువంటిది ఇస్తుంది. అందువలన దిస్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామిట్స్ అని చెప్పడానికి కారణం. ఈ లాకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అంటే ఎలా వస్తుంది ప్యూరిటీ. ద హోమోజైగస్ టాల్ ప్లాంట్స్ possess 2 genes, capital T for tallness, and the dwarf plant possess the 2 genes, small t. అంటే పొట్టి రకం కాబట్టి స్మాల్ టీ, పొడవు కాబట్టి క్యాపిటల్ టీ చూపిస్తున్నాం. ఫర్ స్మాల్నెస్, ద గ్యామిట్స్ ఫార్మ్డ్ బై టాల్ ప్లాంట్ విల్ హ్యావ్ ఏ జీన్. గ్యామిట్స్ వచ్చేటప్పుడు క్యాపిటల్ టీ పేరెంట్లో నుంచి ఒక టీ మాత్రం వస్తుంది. అలాగే అండ్ ద గ్యామిట్స్ కమ్ ఫ్రమ్ డ్వార్ఫ్ ప్లాంట్ విల్ క్యారీ జీన్ స్మాల్ టీ. దిస్ ఈజ్ ద డ్వార్ఫ్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి గ్యామిట్లోకి వచ్చేటటువంటి జీన్. Their union formed F1 hybrid which will be have the genetic constitution as capital T small t. This hybrid is apparently tall as capital T is dominant over small t. ఎప్పుడు కూడా డామినెన్స్ కాబట్టి టాల్ అనేటటువంటిది క్యాపిటల్ టీ, అంటే స్మాల్ టీ అంటే డ్వార్ఫ్ కంటే డామినెన్స్ క్యారెక్టర్ ఏంటి క్యాపిటల్ టీ, దట్ మీన్స్ టాల్నెస్. హైబ్రిడ్ హెట్రోజైగోసిటీ హైబ్రిడ్లో మనకి టాలే కదా వస్తుంది అన్నీ కూడా. వెన్ దిస్ F1 hybrid form gametes, the 2 genes capital T and small t separate from each other and pass on to separate gametes. As the result, 2 types of gametes are produced from the heterozygote in equal numbers. 50% of the gametes carry gene capital T and the other 50% of the gametes carry gene small t. The genes thus segregate and the gamete can carry only one of the 2 alternative genes. Therefore, these gametes are the pure, either for tallness or darkness. Hence, the law of segregation is also called as the law of purity of gametes. These gametes, during the process of fertilization, can unite in 3 possible combinations. This is the F2 generation. Capital T, capital T small t and small t to produce 2 types of individuals in F2 generations. The appearance of dwarf plants 25% in F2 generation indicates that in the F1 hybrid, the allele small t for dwarfness remains along with allele capital T for tallness, but does not mix with it or get contaminated by it. These alleles separate or segregate during gametogenesis. See here. మనం ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇక్కడ మీకు ఫ్లో చార్ట్ వేసామన్నమాట. పేరెంట్స్ క్యాపిటల్ అంటే టాల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పేరెంట్ క్యాపిటల్ టీ, డ్వార్ఫ్ ప్లాంట్ని క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి జీనోటైపు స్మాల్ టీ. వీటికి గ్యామిట్స్ ఫార్మేషన్ జరిగింది. ఆ గ్యామిట్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఒక టీ మాత్రమే వస్తుంది గ్యామిట్స్, ఎందుకంటే రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కదా. గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు సెల్ లోపల రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కాబట్టి మనకి ఒక ఎలీల్ మాత్రమే సెగ్రిగేట్ అవుతుంది అనమాట. అంటే టాల్ ప్లాంట్ నుంచి ఒక టీ వచ్చింది, స్మాల్ ప్లాంట్ నుంచి స్మాల్ టీ వచ్చింది. ఇవి రెండు కలవడం వల్ల హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉండేటటువంటి F1 హైబ్రిడ్ ఏర్పడింది. F1 హైబ్రిడ్ లోపల క్యాపిటల్ టీ, స్మాల్ టీ రెండు కూడా వేరు ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి జీన్స్. ఒకటేమో డామినెన్స్ జీన్, ఒకటేమో రెసెసివ్ జీన్స్. దే ఆర్ లివింగ్ ఇన్ టుగెదర్ బట్ they cannot contaminated, they cannot mixed, they are live to lifelong. But when they undergo the gametogenesis, ఎప్పుడైతే రిప్రొడక్షన్ ప్రాసెస్ జరుపుకుంటాయో, క్రాసింగ్ ఓవర్ జరుపుకుంటాయో, అప్పుడు మాత్రం దట్ కెన్ అండర్గో ద సెగ్రిగేషన్.
సెగ్రిగేట్ అయ్యేటప్పుడు 50-50 చాయిస్. ఇప్పుడు హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంది కాబట్టి క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే 2 ఉన్నాయి కాబట్టి 50-50 చాయిస్. 50% స్మాల్ టీ ఏర్పడుతుంది, 50% క్యాపిటల్ టీ ఏర్పడుతుంది. అంటే మనకి ఈక్వల్గా సెగ్రిగేట్ అవుతున్నాయి, సమానంగా విభజన చెందుతున్నాయి. అంటే గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు అంటే దట్ ఈస్ అండర్గో ద రిడక్షన్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ టు ద, అది రెసెసివ్ అయి ఉండొచ్చు, డామినేట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఎలీల్ అయి ఉండొచ్చు, కాకపోతే ఈక్వల్గా సెగ్రిగేట్ అయినాయి. ఆ తర్వాత దట్ ఈజ్ అండర్గో ద F2 జనరేషన్ ఫార్మేషన్. ఒకటి మేల్ ప్లాంట్, ఒకటి ఫీమేల్ ప్లాంట్కి సంబంధించిన గ్యామిట్స్. ఇక్కడ సర్కిల్స్ వేయడం మర్చిపోయాము గ్యామిట్స్కి. ఈ గ్యామిట్ ఫ్యూజ్ అయ్యి ఒక టాల్ ప్లాంట్ వస్తుంది, 2 క్యాపిటల్ టీలు వచ్చినాయి. అలాగే ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ, అలాగే ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ, ఒకటి 2 స్మాల్ టీలు. అంటే F2 జనరేషన్ లోపల ఒక పేరెంట్ ఏమో వచ్చింది డామినెంట్గా ఉండేటటువంటి 25%, ఇంకో పేరెంట్ డ్వార్ఫ్ కండిషన్లో ఉన్నటువంటి పేరెంట్ ప్యూర్గా ఉన్నటువంటి హోమోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటిది 25% ఒకటి వచ్చింది. అది హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి క్యాపిటల్ టీ స్మాల్ టీ, దిస్ ఇస్ ద హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి టాల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి 50% ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద F2 జనరేషన్. అవునా, కొత్తగా ఏర్పడింది. అదే విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి. ద appearance of dwarf plant 25% in F2 generation indicate that in the F1 hybrid the allele T small t for darkness remains along with the allele capital T for tallness, but it does not mix with it and get contaminated by it. These alleles separate or segregate during gametogenesis. అంటే ఇక్కడ మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఏర్పడినటువంటి క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటటువంటి క్యారెక్టరు, ఇందులో 2 అంటే 1 డామినెంట్, ఒకటి రెసెసివ్ జీన్స్ కలిసి ఉన్నాయి. బట్ దే ఆర్ లివింగ్ లైఫ్ లాంగ్ విత్ ఇన్ ప్లాంట్, బట్ దే కెనాట్ మిక్స్డ్, అంటే మొత్తానికి మిక్స్ అయిపోవు, సెపరేట్ చేయలేనంత విధిగా మిక్స్ అయిపోవు, అలాగని కంటామినేట్ అయిపోవు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ సెగ్రిగేషన్ కింద చెప్పడం జరిగిందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ లా. దాన్నే మనం ఏం పిలుస్తున్నాం, సెకండ్ లాని లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామిట్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ థర్డ్ లా, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. మెండల్ ఫార్ములేటెడ్, దీన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అని కూడా పిలుస్తూ ఉంటాము. మెండల్ ఫార్ములేటెడ్ దిస్ లా ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది డైహైబ్రిడ్ క్రాస్. మన ద్విసంకరణము అనేటటువంటి ఒక ప్రాసెస్ చేశారు కదా, సంకరీకరణ ప్రక్రియ, దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఫస్ట్ చెప్పింది ఏంటి, సెగ్రిగేషన్కి సంబంధించింది మోనోహైబ్రిడ్ క్రాస్ బేస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే డైహైబ్రిడ్ క్రాస్లో కూడా అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ డైహైబ్రిడ్ ఓన్లీ థర్డ్ లాని డైహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకుని చెప్పడం జరిగిందనమాట. అకార్డింగ్ టు దిస్ the factors are genes. The factors are genes for different pairs of contrasting characters present in a parent. Assort means separate, independently from one another during gamete production. అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా దేనికది డివిజన్ జరిగి మనకి గ్యామిట్ ఫార్మేషన్ చేయడం జరుగుతుందన్నమాట. Thus any allele of one gene is equally likely to combine with any allele of the other gene and pass into the same gamete. ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్ అని చెప్తున్నాం కాబట్టి ఒక జీన్ ఇంకో జీన్ తోటి అంటే 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అది ఏ విధంగానైనా కంబైండ్ అవ్వచ్చు దానికి నచ్చినటువంటి జీన్ తోటి. అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ లోపల క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది కంబైండ్ అవుతాయి తప్ప మిక్స్ అవ్వవు. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ 2 genes produces 4 different types of gametes in equal proportions. A random union among these gametes gives rise to 16 possible zygotes. These zygotes yield a 9:3:3:1 phenotypic ratio, which is known as the typical dihybrid ratio.
అంటే మనకి ఇక్కడ మనం 2 పేరెంట్స్ అంటే డైహైబ్రిడ్ క్రాస్ ఉంది కదా, మనకి డైహైబ్రిడ్ క్రాస్ చూసుకుంటే ఇక్కడ మన డైహైబ్రిడ్ క్రాస్ నుంచే కదా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ ఏం తీసుకున్నాం, ఎల్లో రౌండ్ అండ్ గ్రీన్ వ్రింకిల్, ఎల్లో రౌండ్ గ్రీన్ వ్రింకిల్ తీసుకున్నాం. వీళ్ళిద్దరు పేరెంట్స్. ఆ పేరెంట్స్ నుంచి గ్యామిట్స్ ఏమొచ్చాయి, ఇక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి 2 క్యారెక్టర్లకు సంబంధించినటువంటి జీన్స్ ఈ గ్యామిట్లోకి వచ్చినాయి. అంటే 2 క్యాపిటల్ వైలు 2 స్మాల్ ఆర్లు ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ ఆర్ అంటే 2 క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి జీన్స్ గ్యామిట్లోకి వచ్చింది. ఇట్ ఈస్ ద గ్యామిటోజెన్సిస్. అంటే ఈ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. ఎల్లో అనేటటువంటిది కలరు, ఆర్ అనేటటువంటిది రౌండ్ షేప్కి సంబంధించినటువంటి 2 క్యారెక్టర్లు పక్క పక్కనే ఉన్నాయి. కాకపోతే ఆ జీన్స్ అనేటటువంటివి కంబైండ్ అవ్వట్లేదు అక్కడ. అలాగే గ్రీన్ వ్రింకిల్లో నుంచి స్మాల్ వై స్మాల్ ఆర్ అనేటటువంటిది. స్మాల్ వై మీన్స్ గ్రీన్ కలర్, స్మాల్ ఆర్ మీన్స్ వ్రింకిల్ అంటే ముడతలు పడినటువంటి విత్తనానికి సంబంధించినటువంటి షేప్ ఆఫ్ ద సీడ్ కింద చెప్పొచ్చు. ఈ 2 గ్యామిట్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగి అంటే ఈ గ్యామిట్స్ అనేవి ఫ్యూజ్ అవ్వడం ద్వారా మనకి F1 జనరేషన్ లోపల ఎల్లో రౌండ్ అనేటటువంటి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి పేరెంట్ వచ్చింది. అంటే చిల్డ్రన్ ఆఫ్ స్ప్రింగ్ వచ్చింది. ఇందులో క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే 2 రెసెసివ్ క్యారెక్టర్ సంబంధించినటువంటి జీన్స్ ఉంటే 2 డామినెంట్ క్యారెక్టర్ సంబంధించినటువంటి జీన్స్ ఉన్నాయి. 4 జీన్స్ ఉన్నాయి, అంటే 4 జీన్స్ ఉన్నాయి. కానీ ఆ 4 జీన్స్ కూడా దే కెన్ నాట్ కంబైన్ అండ్ కంటామినేటెడ్, కంబైన్ అవ్వట్లేదు, కంటామినేటెడ్ అవుతలేదు. మళ్ళీ ఇవి ఏం చేస్తున్నాయి, సెల్ఫ్ పాలినేషన్ జరుపుకున్నప్పుడు అంటే మళ్ళీ ఇక్కడ గ్యామిటోజెన్సిస్ జరగాలి కదా. సెల్ఫ్ పాలినేషన్ జరుపుకున్నప్పుడు మనం తీసుకునేటటువంటి అంటే అక్కడ మళ్ళీ మేల్ ఫీమేల్ పేరెంట్ కావాలి కదా మనకి. ఒక మేల్ పేరెంట్ తీసుకున్నాం. ఆ మేల్ పేరెంట్ లోపల ఈ 4 కలిపి 4 గ్యామిట్ ఫార్మేషన్ చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి 4 జీన్స్, ఆ 4 జీన్స్ దానికి ఇష్టం వచ్చిన దాంతో కంబైండ్ అయింది. ఇక్కడ అంటే ఫ్యూజ్ అవ్వలే, అంటే కలిసిపోలేదు, మిక్స్ అవ్వలేదు, కంటామినేటెడ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది. అది కాస్త క్యాపిటల్ వై స్మాల్ అంటే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి క్యాపిటల్ వై అంటే 2 క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. ఏంటి, ఎల్లో అండ్ రౌండ్ క్యారెక్టర్ అది ఉన్నటువంటి ఒక గ్యామిట్ వచ్చింది. స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్ ఇది పూర్తిగా రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి గ్యామిట్ వచ్చింది. అలాగే మధ్యలో 2 ఉన్నాయి చూసారా, ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ ఆర్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక డామినేట్ క్యారెక్టర్ ఒక రెసెసివ్ క్యారెక్టర్ కలిసింది. తర్వాత ఉన్న దాంట్లో స్మాల్ వై క్యాపిటల్ ఆర్, ఇక్కడ కూడా ఒక రెసెసివ్ క్యారెక్టర్ ఒక డామినేట్ క్యారెక్టర్ ఉన్నటువంటి జీన్స్ అనేటటువంటివి గ్యామిట్స్లోకి వచ్చాయి. అంటే మొత్తానికైతే ఒక పేరెంటు 4 గ్యామిట్స్ని ఏర్పరిచింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, 4 రకాలుగా ఏర్పడే గ్యామిట్స్ మనకి, అవునా. అంటే F1 జనరేషన్లో వచ్చినటువంటి హెట్రోజైగోసిటీ అంటే F2 ఇది మన ఏంటిది, డైహైబ్రిడ్ క్రాస్ అంటే 2 పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని సంకరీకరణ చేసాం, హైబ్రిడైజేషన్ చేయడం వల్ల F1 జనరేషన్ లోపల ఎల్లో రౌండ్ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉండేటటువంటి డామినెంట్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగ్ వచ్చింది. దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేసేటప్పుడు దట్ కెన్ అండర్గో ద గ్యామిటోజెన్సిస్ ప్రాసెస్. ఆ గ్యామిటోజెన్సిస్ చేసినప్పుడు అది దట్ కెన్ గివ్ టు ద 4 టైప్స్ ఆఫ్ గ్యామిట్స్. 4 రకాల గ్యామిట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 4 రకాల గ్యామిట్స్ అనేటటువంటివి మనకి దట్ కెన్ గివ్ టు ద 16 టైప్ ఆఫ్ 16 అంటే 16 ఆఫ్ స్ప్రింగ్స్ని ఇస్తున్నాయి ఫైనల్గా. అంటే ఇక్కడ మేల్ గ్యామిట్ ఇవి నిటారుగా ఉండే ఫీమేల్ గ్యామిట్స్, అవి 2 కలిపి మనకి 16 అంటే 9:3:3:1 రేషియో ఉండేటటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ విషయాన్నే మనకి ఈ థర్డ్ లా అంటే మెండల్ యొక్క థర్డ్ లా మనకి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నమాట. అంటే మనకి తాను చెప్పినటువంటి డైహైబ్రిడ్ క్రాస్ బేస్ చేసుకునే కదా చెప్పానన్నారు, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేటటువంటి దాన్ని. ఇక్కడ ఏంటి, ద పేరెంట్లో ఉండేటటువంటి ఆ జీన్స్ అనేటటువంటివి
separate independently separate from one another during gamete production జరిపేటప్పుడు ఆ క్యారెక్టర్స్లోని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి జీన్స్ అనేటటువంటివి వాటికి నచ్చినట్లుగా వెళ్తున్నాయి. కానీ అంటే does any allele of one gene is equally likely to combine with any allele of the other gene and pass into the same gamete? పాస్ అయింది కదా అంటే క్యాపిటల్ వై అది అలాగా క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అలా వచ్చింది కదా. ఒక స్మాల్ వై స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై అలా వచ్చాయి, పక్కనే ఉన్నాయి, కాంబినేషన్ వచ్చింది అంటే గ్యామిట్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ ది 2 జీన్స్ దట్ కెన్ ప్రొడ్యూస్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామిట్స్. 4 రకాల గ్యామిట్స్ ఫార్మేషన్ జరిగింది ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. ఈచ్ గ్యామిట్లో కూడా 2 జీన్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇవి ర్యాండమ్గా కలవడం వల్ల ఈ గ్యామిట్స్ అన్నీ కూడా 16 పాసిబుల్ జైగోట్స్ అంటే మనకి 16 మొక్కలు వచ్చేటటువంటి చాయిస్ ఉంది, 16 పిండాలు వచ్చేటటువంటి చాయిస్ ఉందన్నమాట. దీస్ గ్యామిట్స్ అంటే దీస్ జైగోట్స్ ఈల్డ్స్ ద 9:3:3:1 ఫీనోటైపిక్ రేషియో అని చెప్పారు. అది డైహైబ్రిడ్ క్రాస్ ద్వారా చెప్పడం జరిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చింది. ఇన్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ మెండల్ క్రాసెడ్ ఏ హోమోజైగస్ పీ ప్లాంట్ హ్యావింగ్ ఎల్లో రౌండ్ సీడ్స్. అంటే ఇక్కడ తను డైహైబ్రిడ్ క్రాస్ తీసుకున్నారు. డైహైబ్రిడ్ క్రాస్ లోపల ప్యూర్ పేరెంట్స్ అంటే మనకి డామినేట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటిది ఒక పేరెంట్ అయితే, ఇంకోటేమో రెసెసివ్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటిది ఇంకొక పేరెంట్. అంటే నేను ఇందాక చూపించాను కదా, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ దిస్ ఈజ్ ద డామినేట్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ 4 ఎలీల్స్ ఉన్నాయి మనకి. 2 క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి 4 ఎలీల్స్ అంటే ఒక పేరు వచ్చేమో ఒక క్యారెక్టర్ది, ఇంకో పేరు వచ్చి ఇంకో క్యారెక్టర్ది. అందువల్ల 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఎల్లో వై రౌండ్ ఆర్ హోమోజైగస్ కండిషన్లో ఉన్నటువంటిది. ఇది కాస్త వ్రింకిల్డ్ గ్రీన్ ఇన్ వ్రింకిల్డ్ సీడ్స్ ఉన్నటువంటి స్మాల్ వై స్మాల్ ఆర్ దాంతో క్రాస్ ఓవర్ చేస్తాం. The F1 hybrids were found to have yellow round seeds. మనకి F1 హైబ్రిడ్లో వచ్చినటువంటి సీడ్స్ ఏమొచ్చినాయి అన్నాం, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అవునా? దిస్ ఈజ్ ద మనకి ఎల్లో రౌండెడ్గా ఉన్నటువంటి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి F1 హైబ్రిడ్స్ అనేటటువంటివి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్. When these F1 hybrids were allowed to cross among themselves, they produced 4 types of seeds. అంటే ఈ మనకి F1 హైబ్రిడ్లో వచ్చినటువంటి F1 హైబ్రిడ్ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి డామినేట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఎల్లో రౌండ్ అనేటటువంటి ఈ సీడ్స్ దట్ ఈజ్ అండర్గో ద సెల్ఫ్ పాలినేషన్, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్. అంటే మళ్ళీ వాటికి సంకరీకరణం చేయడం ద్వారా, సెల్ఫ్ పాలినేషన్ చేయడం ద్వారా దట్ కెన్ గివ్ టు ద 4 టైప్స్ ఆఫ్ గ్యామిట్స్ వచ్చాయి. ఆ 4 టైప్ ఆఫ్ గ్యామిట్స్ ఫ్యూజ్ అవ్వడం ద్వారా మనకి 16 ప్రోజనీ వచ్చింది. ఆ 16 ప్రోజనీ లోపల 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ అంటే మనకున్నటువంటి 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్తో కాంబినేషన్తో ఏర్పడినటువంటి సీడ్స్ 9:3:3:1 రేషియోలో రావడం జరిగింది. ఆ 9 ఎన్ని వచ్చినాయి, ఎల్లో రౌండ్ ఎల్లో వ్రింకిల్డ్ 3, గ్రీన్ రౌండ్ 3, గ్రీన్ వ్రింకిల్డ్ 1. వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. డైహైబ్రిడ్ క్రాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవి ఏ విధంగా వచ్చాయి, ఎలాగొచ్చాయి, అవి జీనోటైపిక్ బేసిక్తో సహా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఐ విల్ సీ హియర్ వన్స్ అగైన్ ద ఫ్లో చార్ట్. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ది డైహైబ్రిడ్ క్రాస్ ఇన్ F2 జనరేషన్. F2 జనరేషన్లో ఏర్పడేటటువంటి ఇందులో నుంచి వచ్చినటువంటి గ్యామిట్స్ ఇవి. అంటే F1 జనరేషన్కి ముందు అంటే పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి గ్యామిట్స్ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా అవి మనకి క్యాపిటల్ వై
స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేటటువంటి హెట్రోజైగోసిటీ కండిషన్లోని F1 జనరేషన్ ఏర్పరిచినాయి. అవి కాస్త 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఏర్పరిచి మొత్తం 16 ప్రోజనీ ఏర్పడింది. అందులో ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1 రేషియో కింద చెప్పాను. జీనోటైపిక్ రేషియో ఆఫ్ ద F2ని 1:2:2:4 1:2 1:2:1 కింద మెన్షన్ చేసాం. అవునా? అంటే ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట. అంటే ఇక్కడ మనకి 16 ప్లాంట్స్ ఏర్పడ్డాయి. ఆ 16 ప్లాంట్స్ లోపల మనకి క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటివి. ఇక్కడ ఫీనోటైపిక్ రేషియో మాత్రం ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఎల్లో రౌండ్ వచ్చి 9, ఎల్లో రింకిల్డ్ వచ్చి 3, గ్రీన్ రౌండ్ వచ్చి 3, గ్రీన్ రింకిల్డ్ వచ్చి 1. ఫ్రమ్ దిస్ డేటా, దీన్ని బట్టి ఇట్ బికమ్స్ ఎవిడెంట్ దట్ yellow and green seeds appears in the ratio of 3:1. అంటే మనం ఇక్కడ ఎల్లో ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ని చూసుకుంటున్నాం కాబట్టి ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఎల్లో రౌండ్, ఎల్లో రింకిల్డ్ అలా కాకుండా ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బేసిక్గా, అంటే ఈ ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ తీసుకుని చేసినప్పుడు దట్ కెన్ గివ్ టు ద 3:1 రేషియో అపీరియన్స్ వస్తుంది. సిమిలర్లీ రౌండ్ అండ్ wrinkled seeds appeared in the ratio of the 3:1. ఎందుకంటే మనకి టాల్ అండ్ డార్క్ కండిషన్ లోపల చూపించాం కదా మీకు, టాల్ అండ్ డార్క్. అక్కడ టాల్ డార్క్ బదులు ఎల్లో గ్రీన్ తీసుకుంటాం. ఎల్లో గ్రీన్ తీసుకున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ కండిషన్ వస్తుంది. 3:1 రేషియోనే కదా ఇక్కడ వచ్చింది మనకి. ఆ 3:1 రేషియో గురించే ఇక్కడ సింగిల్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ తీసుకుని చేసినప్పుడు ఈ డైహైబ్రిడ్ క్రాస్లో ఉపయోగించినటువంటి ఈ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ని సెపరేట్గా దేనికి అది తీసుకుని చేసినప్పుడు 3:1 రేషియోలో వస్తాయి. అవునా? దస్ ఈచ్ ఆఫ్ ద 2 pairs ఆఫ్ ఆల్టర్నేట్ క్యారెక్టర్స్, ఎల్లో గ్రీన్ పేర్ అండ్ రౌండ్ వ్రింకిల్ పేర్, అంటే అది వేరు జంట, ఇది వేరు జంట మనకి బిహేవ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇన్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్. అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ లోపల మనం ఏ విధంగా వచ్చినాయో అలాగే ఇక్కడ కూడా సెపరేట్గా ఒక్కొక్క కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ తీసుకుని చేసినప్పుడు కూడా అలాగే వచ్చినాయి. దిస్ ఇండికేట్స్ దట్ ద టైమ్ ఆఫ్ గ్యామిట్ ఫార్మేషన్, ద alleles ఫర్ కలర్ ఆఫ్ సీడ్ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ alleles ఫర్ షేప్ ఆఫ్ సీడ్ కోట్, and the 2 pairs of the alleles behave independent of each other. This principle is known as the Mendel's law of independent assortment. It holds good for 2 or more than 2 pairs of characters which are located in different homozygous pairs of chromosomes. Different homologous pairs of chromosomes. అంటే ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే మనం మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినట్టుగానే టాల్ అండ్ డ్వార్ఫ్ కండిషన్లో ఉన్నటువంటి మోనోహైబ్రిడ్ క్రాస్ ఏ విధంగా చేస్తే 3:1 రేషియో వచ్చిందో అలాగే గ్రీన్ అండ్ ఎల్లో క్యారెక్టర్స్ ఉన్నటువంటి దాన్ని చేసినప్పుడు 3:1 రేషియో వస్తుంది. రౌండ్ వ్రింకిల్ ఉన్నప్పుడు 3:1 రేషియో వస్తుంది. అది మోనోహైబ్రిడ్ క్రాస్లో. అదే డైహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు 9:3:3:1 అనేటటువంటి రేషియో వచ్చింది. ఇక్కడ అందులో ఉన్నటువంటి జీన్స్ ఉన్నాయి కదా, కలర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి జీన్స్ కానీ లేదా షేప్ ఆఫ్ ద సీడ్, అంటే సీడ్ యొక్క షేప్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి క్యారెక్టర్ కానీ అందులో ఉండేటటువంటి ఎలీల్స్ అనేటటువంటివి దేనికది ఇండిపెండెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే క్యాపిటల్ వై ఉందంటే ఎల్లో కలర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. 2 స్మాల్ వైలు ఉన్నాయంటే దట్ కెన్ రెసెసివ్ క్యారెక్టర్ గ్రీన్ కలర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఇలాగా దేనికది దిస్ ఇండికేట్స్ దట్ ద టైమ్ ఆఫ్ గ్యామిట్ ఫార్మేషన్. అంటే ఆ ఎలీల్స్ అనేటటువంటి ద ఎలీల్స్ ఫర్ కలర్ ఆఫ్ సీడ్ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ఎలీల్స్ ఫర్ ద షేప్ ఆఫ్ ది సీడ్ కోట్. అంటే రంగును కోట్ చేసేటటువంటి కలర్ని కోట్ చేసేటటువంటి ఎలీల్స్ ఏమైతే ఉన్నాయో అవి సీడ్ కోట్కి సంబంధించినటువంటి ఎలీల్స్ ఉన్నాయి చూసారా, వాటి మీద ఎలాంటి ఎఫెక్ట్ని
చూపించట్లేదు. అలాగే సీడ్ కోట్కి సంబంధించినటువంటి ఎలీల్స్ కలర్కి సంబంధించినటువంటి జీన్స్ మీద ఎలాంటి ఇంటర్ఫీరెన్స్, ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు అనే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట. అంటే ఒక జీన్ ఇంకో జీన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించడం లేదు. ఏ జీన్కి ఆ జీనే ఇండిపెండెంట్గా బిహేవ్, దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. దేనికది దాని మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది తప్ప ఇంకో జీన్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించట్లేదు. అర్థమైంది కదా? అంటే ఇక్కడ ఏంటి, దిస్ ఇండికేట్స్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్ the alleles for color of seed do not interfere with the alleles for shape of seed coat. This is the main. అంటే ఈ మీకు థర్డ్ లాకి బేసిక్ ఇదే అన్నమాట. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం కదా, దిస్ ఈజ్ ద బేసిక్. మీకు ఎక్స్ప్లెనేషన్లో మెయిన్ పాయింట్ ఇదే. అంటే ఒక జీన్ ఇంకొక జీన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించట్లేదు, దాని మీద నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎఫెక్ట్ని చూపించడం లేదు. దేనికది బిహేవ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, దేనికది దానికి స్వతంత్రంగా దాని యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటుందే తప్ప దే డు నాట్ ఎఫెక్టెడ్ అదర్ వన్. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ నోన్ యాజ్ ద మెండల్స్ లా ఆఫ్ ద ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అంటే దీన్నే కలిసున్న సెగ్రిగేట్ అయినా ఏం చేసినప్పటికీ కూడా వన్ జీన్ అదే వన్ ఎలీల్ డు నాట్ ఎఫెక్ట్ ద అదర్ ఎలీల్. దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అంటే ఈ విషయాన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం కింద, సూత్రం కింద మెండల్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇలాగా 2 క్యారెక్టర్స్ అనే కాదు, 3 తీసుకున్నా 4 తీసుకున్నా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ తీసుకున్నప్పటికీ కూడా దే డు నాట్ ఎఫెక్ట్ దెమ్. అంటే డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ హోమోలోగస్ స్పేస్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ క్యారెక్టర్స్ అనేటటువంటివి వేరు వేరు క్రోమోజోముల మీద ఉంటాయి కాబట్టి, వేరు మీద క్రోమోజోముల మీద ఉన్నాయి కాబట్టి దే డు నాట్ ఎఫెక్ట్ దమ్. అంటే ఈయన ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించేటప్పటికీ, అంటే ఈ సిద్ధాంతాలని రిలీజ్ చేసేటప్పటికి, మెండల్ లాస్ రిలీజ్ అయ్యేటప్పటికి ఎలాంటి క్రాసింగ్ ఓవర్ అనే దాని గురించి తెలియదన్నమాట. అందువల్ల ఈయన ఆ క్రాసింగ్ ఓవర్ గురించి తెలుసుంటే ఈ కెనాట్ గివెన్ ద దీస్ త్రీ లాస్. ఆ క్రాసింగ్ ఓవర్ గురించి తెలుసుంటే ఈ 3 సిద్ధాంతాలు కూడా బయటకు వచ్చేవి కాదు అసలు. అందువల్లే అతను ఇచ్చినటువంటి ఈ లాసు దట్ ఈస్ ద బేసిక్ ఫర్ ద జెనెటిక్ డెవలప్మెంట్. ఈ 3 లాస్ కూడా జెనెటిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడ్డాయి. దీస్ ఆర్ ద మెయిన్లీ 3 ఇంపార్టెంట్ లాస్. అంటే దట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. బహిర్గత సూత్రము, పృథక్కరణ సూత్రము, స్వతంత్ర వ్యూహన సూత్రము అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. These are the most, these 3 laws are explained with the monohybrid and dihybrid crosses. Monohybrid, dihybrid crosses ద్వారానే ఈ 3 లాస్ని అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. అందుకోసమే ఇండివిజువల్గా మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాస్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ ద లాస్ట్ క్లాస్. నౌ ద 3 లాస్, అంటే ఆ లాస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్, ఆ లాస్కి మీనింగ్ ఏంటి అనేది విషయాన్ని ఇక్కడ ఇండివిజువల్గా సెపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇండివిజువల్గా 3 లాస్ని మీకు రిప్రజెంట్ చేసి చూపించాం. అంటే అందులో ఉన్న లా ఏంటి, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్, ఎందుకు ఆ లాని అలాగా ప్రిపేర్ చేసి పెట్టారనేటటువంటిది. నెక్స్ట్ మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఈ సిద్ధాంతాలు ఎలా ఇంక్లూడ్ చేయబడ్డాయి, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయబడ్డాయి అనే విషయాన్ని మనం మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాస్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. ఓన్లీ మెండల్ ఎక్స్ప్లెయిన్ మెండల్ లాస్ అన్నప్పుడు ఈ 3 రాస్తాం. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద మెండల్స్ ఇన్హెరిటెన్స్ లాస్ అన్నప్పుడు 2nd and 3rd మాత్రమే రాయాల్సి ఉంటుంది. లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఈ ఫస్ట్ లా చిన్నది కాబట్టి మ్యాక్సిమం అందరూ యాడ్ చేస్తూ ఉంటారు. దిస్ 3 ఆర్ ద మెండల్ లాస్. వీటిని వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాయింట్ వైజ్గా. డామినెన్స్ అంటే మీకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా, టాల్,
డార్ఫ్, గ్రీన్, ఎల్లో, రౌండ్, వ్రింకిల్ ఈ క్యారెక్టర్స్ సంబంధించి అవి హోమోజైగోసిటీ కండిషన్లో ఉంటే ఏ విధంగా ఉంటాయి, హెటరోజైగోసిటీ కండిషన్లో ఎలా ఉంటుంది అనే విషయం మీకు చిన్న అవగాహన ఉండాలి. అంటే మనకు తెలుగులో వచ్చి యుగ్మ వికల్పాలు అంటారు. అంటే పేర్స్, ఎలీల్స్ యొక్క పేరు ఉంటుంది చూసారా, దాన్ని యుగ్మ వికల్పాలుగా పిలుస్తూ ఉంటారు. అంటే క్యాపిటల్ టీ, దిస్ ఇస్ ద స్మాల్ టీ. అవి ఏంటవి మనకి ఎలీల్స్. అంటే మనకి ఇక్కడ జీన్స్ అంటాం, ఎలీల్స్ అంటాం, ఏదన్నా అవే వస్తాయి. దిస్ ఈజ్ ద మెండల్ లాస్ అన్నమాట. ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్సో, ఒకసారి అడిగారు ఎక్స్ప్లెయిన్ ద మెండల్ లాస్ అని డైరెక్ట్గా. ఎక్కువగా మాత్రం అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మెండల్ లాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాస్ అని చెప్పేసి ఎక్కువ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. డైరెక్ట్గా లాస్ అడిగింది ఒకసారి అడగడం జరిగింది అనమాట ఇన్ సెమిస్ట్రీ సిస్టమ్ లోపల.